మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ను సిపిఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు. హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్ అని ఆయన ఆరోపించారు. దీనిపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మతం పేరుతో బీజేపీ మారణ హోమం సృష్టిస్తోందని చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రిగా ఆయన, హోంశాఖ మంత్రిగా అమిత్ షా ఇద్దరు కూడా మరి దేశంలో ఉన్నటువంటి మార్క్సిజం సిద్ధాంతాన్ని లేకుండా చేయడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు. మావోయిస్టులను ఎంబడి పడి వాళ్ళను బూటక ఎన్కౌంటర్ పేరుతో కాల్ చేస్తూ ఉన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో అయితే మీరు సరెండర్ కండి, లేకపోతే మేము చంపేస్తాం, బూటక ఎన్కౌంటర్ చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఇలా చూస్తే అనేక మంది ఇప్పటికే నంబూరి కేశవరావుతో సహా అనేక మందిని ఇప్పటికే నక్సలైట్లను ఎన్కౌంటర్ చేశారు. ఈయన ఎడ్మా, ఆయన భార్య, ఆయన అందరినీ కూడా కాల్ చంపిన పరిస్థితి ఉంది. ముమ్మాటికి ఇది బూటక ఎన్కౌంటరే. అందువల్ల ఇది అసలు ఏముంది? ఇక్కడ నేను కోరుతా ఉన్నాను, న్యాయ వ్యవస్థకు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. న్యాయ విచారణకు ఈ ప్రభుత్వం పూనుకుంటే మంచిది. లేకపోతే కూడా సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి మరి న్యాయంగా ఈ జరిగిన ఎన్కౌంటర్ మీద ఆదివాసీలు, అలాగే గిరిజనులు లేదా మరి ఎస్సీల పైన కూడా దాడులు చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఈ దేశంలో